శైలపుత్రిగా ప్రపంచానికి ఆశీర్వదించిన అనంతరం దివ్యమాత తన రెండవ రూపమైన బ్రహ్మచారిణీ రూపాన్ని ధరించింది. ఆమె భక్తి, తపస్సు యొక్క ప్రతిరూపం. సాదాసీదా తెల్లని వస్త్రాలు ధరించి, కాళ్లలో చెప్పులు లేకుండా హిమాలయాల ప్రశాంత అరణ్యాలలో నడిచింది. ఆమె ఒక చేతిలో కమండలం నీటిపాత్ర, మరో చేతిలో జపమాల పట్టుకుంది. ఆమె కళ్లలో ప్రశాంతత, సంకల్పం వెలిగాయి. ఆమె దైవజ్ఞానం కోసం లోతైన ధ్యానం, కఠినమైన తపస్సు మార్గాన్ని ఎంచుకుంది. పదునైన రాళ్లపై నడిచినా, గర్జించే నదులను దాటినా, మంచుతో కప్పుకున్న పర్వతాలను ఎక్కినా ఆమె ప్రశాంతతను కోల్పోలేదు. సూర్యుడు, చంద్రుడు, గాలులు కూడా ఆమె ధైర్యానికి మోహించారు. ఆమె తపస్సు పవిత్ర శక్తితో లోకాన్ని నింపి ప్రతి ఒక్కరికీ సత్యం, సహనమార్గంలో నడిచే ప్రేరణను ఇచ్చింది. నవరాత్రుల రెండవ రోజు గ్రామస్థులు ఆమె తపస్సు స్ఫూర్తిని జరుపుకున్నారు. వారొక కలశాన్ని నీటితో నింపి మామిడి ఆకులు, కొబ్బరికాయ ఉంచారు. ఈ రోజు వారు బలాన్ని సూచించే ప్రకాశవంతమైన గంధపు పువ్వులను సమర్పించారు. గాలి ధూపదీపాల సువాసనతో నిండిపోయి నూనెదీపాల వెలుగుతో మెరిసిపోయింది. ఆమె పవిత్రతకు గుర్తుగా అందరూ తెల్లని బట్టలు ధరించారు. చక్కెర, పండ్లు వంటి సాదాసీదా నైవేద్యాలను సమర్పించారు. నమస్కార హస్తాలతో వారు జ్ఞానం, అంతరంగ శాంతి, ఆధ్యాత్మిక బలం కోసం ప్రార్థించారు. బ్రహ్మచారిణి తన సానుభూతి దృష్టితో వారిని చూశారు. కష్టాలను ఎదుర్కొనే ధైర్యాన్ని, అనుమానాలను జయించే శాంతిని ప్రసాదించారు. ఆమె ఆశీర్వాదాలతో పర్వతాలు దివ్య నిశ్శబ్దంతో మ్రోగినట్లయ్యాయి. ప్రపంచం ఆ పవిత్ర దినాన ప్రశాంతంగా, ప్రకాశవంతంగా నిలిచింది.